కొత్త అమల్దారు చందమామ కథ. కర్ణాటక దేశాన్ని పాలించిన చాముండరాయుల వద్ద గుండప్ప అనే పురోహితుడు ఉండేవాడు. రాజు కుటుంబం జరిపే పూజా విధులన్నిటినీ గుండప్ప సమర్థతతో జరిపిస్తూ ఉండేవాడు. ఒకనాడు చాముండరాయులు గుండప్పతో, ఏమయ్యా, నీవు ఇంతకాలంగా మాకు పురోహితుడిగా ఉండి వైదిక కర్మలన్నీ ఎంతో చక్కగా జరిపిస్తున్నావు. నాకు చాలా సంతోషమైంది. నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పు, నేను తీరుస్తాను అన్నాడు. వెంటనే గుండప్ప, మహారాజా, నాకు వేరే కోరిక ఏమీ లేదు, కానీ తమ రాజ్యంలో ఏదన్నా ఒక జిల్లాకు నన్ను అమల్దారుగా చేసినట్లయితే ప్రజల మీద పెత్తందారీ చేయాలని ఉన్నది. అనుకూలమైన పక్షంలో నా కోరిక తీర్చండి అన్నాడు. అలాగే కానీ అన్నాడు రాజు చాలా సంతోషంగా. ఆ సమయంలో నంజనగూడు జిల్లాకు అమల్దారును నియమించవలసిన అవసరం ఏర్పడి ఉన్నది. ఆ ఖాళీలో గుండప్పను నియమించాడు రాజు. బ్రాహ్మడు, జ్ఞాని అయిన వాడు కనుక తన పురోహితుడు ఆ అమల్దార్ పనిని మరింత శక్తివంతంగా నిర్వహిస్తాడని రాజు ఆశించాడు. అయినా గుండప్ప రాజు కుటుంబానికి పౌరోహిత్యం చేశాడే కాని అధికారంతో కూడిన ప్రభుత్వోద్యోగం చేసినవాడు కాడు. అందుచేత ఆయనకు రాజు కొన్ని సూచనలు చేశాడు. అవి ఏమంటే, అమల్దార్ అయినవాడు ఎప్పుడూ ముఖం మార్చుకొని ఉండాలి, అనగా నవ్వుతూ ఉల్లాసంగా ప్రజలకు కనబడరాదని భావం. అందరి చెవులు కొరకాలి, అంటే ఎవరితో మాట్లాడినప్పుడైనా మూడో వాడికి వినిపించకుండా రహస్య సంభాషణ చేయాలని భావం. అందరి జుట్టు చేతిలో ఉంచుకోవాలి, అంటే అందరి లోపాలు తెలుసుకుని ఉంచుకుని వాళ్ళు తోక జాడించడానికి లేకుండా చూసుకోవాలని అర్థం. రాజు తనకు సంగ్రహంగా చేసిన ఈ 3 సూచనలను గుండప్ప శ్రద్ధగా ఆలకించి, మహారాజా, అర్థమైంది, గ్రహించాను అన్నాడు. తర్వాత ఆయన రాజుగారి వద్ద ఉద్యోగపత్రం పుచ్చుకుని వస్తానని చెప్పి సెలవు తీసుకుని పుట్టెడు సంతోషంతో ఇంటికి వచ్చేశాడు. గుండప్ప ఇంటికి వెళ్ళగానే రాజు నంజనగూడుకు కొత్త అమల్దారు వస్తున్నట్లు వార్త పంపాడు. కొత్త అధికారికి స్వాగతం చెప్పడానికి నంజనగూడిలోని రాజోద్యోగులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి నగరం వెలుపల అతడి కోసం కాచి ఉన్నారు. ఈ లోపల గుండప్ప తన ప్రయాణానికి ఒక మూట సిద్ధం చేసుకున్నాడు. అందులో 6 మూళ్ల పంచులు, 12 మూళ్ల పంచులు కట్టుకుని ఆ మూటను నెత్తిన పెట్టుకుని తెల్లవారుగట్టనే బయలుదేరి కాలినడకను నంజనగూడు దారి పుచ్చుకున్నాడు. దారిలో నవనవలాడే దర్బలు కనిపించినప్పుడల్లా గుండప్ప అలవాటు ప్రకారం వాటిని కోసి కట్టకట్టుకున్నాడు. నెత్తిన బట్టల మూట, చేతిలో దర్భకట్టలు పట్టుకుని గుండప్ప నంజనగూడు చేరుకున్నాడు. అప్పటికి అపరాహ్నమైంది. కొత్త అమల్దారుకు స్వాగతం చెప్పవచ్చిన వారందరూ తిండి తెప్పలు లేకుండా నగరద్వారం వద్దే వేచి ఉన్నారు. వారు గుండప్పను చూసి పురోహితుడే అనుకున్నారు, కానీ కొత్త అమల్దార్ అనుకోలేదు. అయినా ఈ పురోహితుడు అమల్దార్ రావాల్సిన దారినే వస్తున్నాడు కనుక అమల్దార్ గారి మధ్య మార్గంలో మజిలీ చేశారో లేక సరాసరి వచ్చేస్తున్నారో అడిగి తెలుసుకుందామనుకున్నారు. అమల్దార్ గారి కింది అధికారి గుండప్పను సమీపించి, అయ్యా, అమల్దార్ గారి కోసం ఎదురు చూస్తున్నాం, వారి సమాచారం తమకేమైనా తెలుసునా అని అడిగాడు. వెంటనే గుండప్ప నెత్తిమీద నుంచి మూట దించి తన దోవతి కొంగు కట్టి బొడ్డులో దోపుకున్న అధికారి పత్రాన్ని తీసి తన కింది అధికారి చేతిలో 2 దర్భపుల్లలతో సహా ఉంచాడు. ఇటువంటి వాణ్ణి అమల్దార్గా నియమించారేమిటా అని ఉద్యోగులందరూ విస్మయం చెందారు. అయినా అధికారి పత్రం ప్రకారం ఆయన తమ అమల్దారు కనుక గుండప్పను మేళతాళాలతో నగరంలోకి ఊరేగించుతూ తీసుకుపోయారు. గుండప్పను ఆయన కింది అధికారి తన ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టాడు. పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండిన గుండప్ప సుష్టిగా భోజనం చేసి, తాంబూలం ఏది అని అడిగాడు. అధికారి తాంబూలం తెప్పించాడు. మరి దక్షిణో అని గుండప్ప అడిగాడు. గుండప్ప పురోహితుడని దక్షిణ తాంబూలాలు అడిగి పుచ్చుకోవడం ఆయన ఆచారమని అధికారికి తెలియదు. కొత్త అమల్దారు తనను అప్పుడే లంచం అడుగుతున్నాడని ఊహించుకుని ఒక సంచిలో 500 మొగరీలు పోసి తెచ్చి గుండప్పకిచ్చుకున్నాడు. ఏ రూపాయో 2 ముట్టుతుందనుకున్న గుండప్ప సంచి విప్పి చూసి నిర్ఘాంతపోయి, బాగుంది, నేనొక్క గడిలో కచేరీకి బయలుదేరి వస్తున్నాను, మీరంతా మీ పనులు చూసుకుంటూ ఉండండి అని అధికారితో చెప్పాడు. అధికారి కచేరీకి వెళ్ళిపోయాడు. అప్పుడు గుండప్ప తాపీగా కూర్చుని రాజుగారు తనకు చేసిన సూచనలను మననం చేసుకున్నాడు. అందులో మొదటిది ముఖం మార్చుకోవటం. ఇది ఎలాగో గుండప్పకు అర్థం కాలేదు. చివరికాయన ఇంత కాటుకు తెప్పించి ముఖానికి పూసుకుని కచేరీకి వెళ్ళాడు. ఆయన ఆకారం చూసి కచేరీలో అందరూ కంగారుపడ్డారు, కానీ ఏమీ అనలేకపోయారు. రాజు చేసిన 2వ సూచన ఉద్యోగుల చెవులు కొరకటం.
గుండప్ప ఉద్యోగస్తుల్లో ఒకణ్ణి దగ్గరికి రమ్మని పిలిచాడు. వాడు వచ్చాడు. ఇంకా దగ్గరికి రమ్మన్నాడు. కొత్త అమలుదారు తనకేదో గొప్ప రహస్యం చెబుతున్నాడని ఊహించి ఆ ఉద్యోగి తన చెవిని గుండప్ప నోటి దగ్గరికి తెచ్చాడు. వెంటనే గుండప్ప వాడి చెవిని కసిక్కను కొరికాడు. వాడు బాధతో కెవ్వును కేకబెట్టాడు. ఇంకొక సూచన మిగిలి ఉన్నది. అందరి జుట్టు తన చేతిలోకి రావాలి. ఇందుకోసం గుండప్ప వేచి ఉన్నాడు. పొద్దుపోతున్నది. ఎంతకీ కొత్త అమలుదారు లేవకపోవడం చూసి మిగిలిన ఉద్యోగులు కూడా తమ స్థానాల్లో కూర్చున్నారు. ఎంత ఆపుకోవాలని ప్రయత్నించినా వారికి నిద్ర ముంచుకు వస్తున్నది. చివరకు అర్ధరాత్రి అయింది. కచేరీలోని ఉద్యోగస్తులు ఎవరి స్థానాల్లో వారు నిద్రపోయారు. అదే సమయమని గుండప్ప తన స్థానంలో నుంచి లేచి ఒక కత్తెర తీసుకుని అందరి జుట్టు కత్తిరించి తన చేత పట్టుకుని తన బసకు వెళ్ళిపోయాడు. తాను రాజుగారి సూచనలను తూచా తప్పకుండా పాటించిన సంగతి రాజుగారికి విన్నవించి ఆయన మెప్పు పొందుదామని గుండప్ప మర్నాడు తెల్లవారుజామునే బయలుదేరి వెళ్ళాడు. గుండప్ప చెప్పిందంతా విని రాజుగారు తన చెవులు తానే నమ్మలేకపోయాడు. ఇంతలో నంజనగూడు నుంచి ఒక ఉద్యోగి వచ్చి కొత్త అమలుదారు ప్రవర్తన గురించి రాజుగారికి నివేదించుకున్నాడు. పౌరహిత్యం చేసుకునేవాణ్ణి అమలుదారుగా పంపటం తనదే తప్పని గ్రహించి రాజుగారు గుండప్పకు తిరిగి పౌరహిత్యం ఇచ్చేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.